పీపీటీ ప్రదర్శనే కాదు, గతం నుంచి కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. పాలకొల్లు లాంటి ఒక సెమీ అర్బన్ ప్రాంతంలో ఒక నాణ్యమైనటువంటి విద్యను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందిస్తూ ఎన్నో ఉత్తమమైనటువంటి ర్యాంకులను సాధిస్తూ ఎంతోమంది తల్లిదండ్రుల ఆదరాభిమానాలను పొందినటువంటి సంస్థగా ఒల్లంపరు మాంటిసోరీస్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు చదువు ఉంటేనే ఒక మనిషి ఏది మంచి ఏది చెడు, ఏది అవసరం కాదనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం, ఒక నాలెడ్జ్ అనేది ఎడ్యుకేషన్ మాత్రం ద్వారా వస్తుంది. అటువంటి విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అంటే ప్రజల భాగస్వామ్యంతో కూడా ఆ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రభుత్వం అందించేటువంటి లక్ష్యం నెరవేరుతుంది. ఈరోజు ఒల్లంపరు మాంటిసోరీస్ వారు విద్య అనేది ఒక వ్యాపారం మాత్రం కాదు, విద్య అనేది ఒక సేవాభిలాషతో కూడా ఈ సమాజ అభివృద్ధికి తద్వారా ఈ దేశాభివృద్ధికి కూడా భాగస్వాములు అవుతా అనేటువంటి ఆలోచనతో ఒల్లంపరు మాంటిసోరీస్ పనిచేయడం. అందులో ముఖ్యంగా నేను కూడా చూసాం, చాలా వరకు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం మీద జనరల్గా ఎక్కువ దృష్టి పెడతాం చూసాం. కానీ ఒల్లంపరు మాంటిసోరీస్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో మెరిట్ ఎవరికి ఉంది, ఆ స్టూడెంట్స్ ఎవరైనా మెరిట్ ఉండి చదువుకోలేనిటువంటి పూర్ అంటే పేద విద్యార్థులు ఎవరైతే ఉంటే ఆ పేదరికం వల్ల వాళ్ళ విద్య అనేది ప్రశ్నార్థకం కాకూడదు అనేటువంటి ఆలోచనతో టాలెంట్ టెస్ట్లను కూడా పెద్ద ఎత్తున ఈ మాంటిసోరీస్ పెట్టి ఆ టాలెంట్ టెస్టుల్లో ఆ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి 0 ఫీజు తోటి మరి ఈ రకంగా పెద్ద ఎత్తున కాలేజీ మేనేజ్మెంటే స్కాలర్షిప్స్ ఇచ్చి ఆ విద్యార్థుల్ని మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహించడం కూడా నిజంగా చాలా అభినందనీయ విషయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆ మాంటిసోరీలు కూడా మరి ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా టాలెంట్ టెస్ట్తో స్కాలర్షిప్స్ అందజేయడమే కాదు, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఆ విద్యను కూడా ఒక డిఫరెంట్గా ఆ స్టూడెంట్స్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ స్టూడెంట్లో ఉండేటువంటి మెరిట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి తద్వారా వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా 2016 సంవత్సరంలో పెద్ద ఎత్తున సైన్స్ ఫెయిర్ వందలాది విద్యార్థులతోటి ఆ రోజు సైన్స్ ఫెయిర్ 2016లో మరి పెద్ద ఎత్తున చేసి ఆ రోజు కూడా లిమ్కా బుక్ అవార్డుని ఆ రోజు కూడా సాధించినటువంటి పరిస్థితి. అంటే 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన రికార్డ్ని తానే బ్రేక్ చేస్తూ మాంటిసోరీస్ మళ్ళీ పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క సైన్స్ ఫెయిర్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మళ్ళీ తన రికార్డ్ని తనే బ్రేక్ చేసి రికార్డు సాధించడం అనేది కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా డిఫరెంట్గా అంటే కేవలం పుస్తకాల్లో ఉండేటువంటి పరిజ్ఞానాన్ని మాత్రమే అందించడం కాకుండా ఆ స్టూడెంట్ యొక్క సైకాలజీని కూడా స్టడీ చేసుకుంటూ ఆ స్టూడెంట్ యొక్క మెరిట్స్ను డీమెరిట్స్ని కూడా ఐడెంటిఫై చేస్తూ ఆ మెరిట్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఒక యూనివర్సిటీలో కానీ ఒక ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. అటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీలు నడిపేటువంటి ఈ పీపీటీలని ఒక స్కూల్ స్థాయిలో మరి ఈరోజు ఒల్లంపరు మాంటిసోరీస్ నిర్వహిస్తూ మళ్ళీ 112 పీపీటీలు అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు దగ్గర 1635 స్లైడ్స్ అని. అంటే పీపీటీ అంటే ఏదో 2 స్లైడ్స్ పెట్టి అది కూడా ఒక పీపీటీ అన్నట్టు కాకుండా ఆ పీపీటీని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జిబుల్గా చేశారనే దానికే ఈ స్లైడ్స్ 1635. అంటే కేవలం ఇది రికార్డు కోసం కాదు, పిల్లలకి భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడేటువంటి విధంగా వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా ఉంది అనే దానికి 112 పీపీటీల్లో 1635 స్లైడ్స్తో ఉన్నాయని అంటే ఇది నాలెడ్జ్తో కూడుకున్నటువంటి పీపీటీ ప్రోగ్రామ్ అని చాలా క్లియర్గా మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరం కంటిన్యూగా 12 అవర్స్ మరి యొక్క 112 పీపీటీలతోటి మరి ఈరోజు యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ని ఈరోజు ఒల్లంపరు మాంటిసోరీస్ మరి కైవసం చేసుకోవడం చాలా సంతోషం. అటువంటి మంచి స్కూలు, మంచి యాజమాన్యం, మంచి టీచర్స్, మంచి పేరెంట్స్, మంచి టీచర్స్
ఉన్నటువంటి ఈ యొక్క ఒలంపార్ మాంటిసోరీ స్కూల్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.